కోటి దీపోత్సవాలు గత అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి ముఖ్యంగా శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారికి వారి దంపతులకి అట్లాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి అలాగే స్వామీజీ ఇస్కాన్ బెంగళూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ శ్రీమాన్ మధు పండిత్ ప్రభుజీ వారికి శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజీ వారికి అనేక ప్రాంతాల నుంచి పీఠాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి స్వాములకి అశేషంగా కదిలి వచ్చినటువంటి భక్త కోటి మీ అందరికి కూడా ఈ పర్వదినాన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కోటి దీపోత్సవాలు నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అజ్ఞానం అనే గాఢాంధకారం నుంచి బయటికి తీసుకుని వచ్చి వెలుగులు నింపేటువంటి ఈ దీపాన్ని వెలిగించేటువంటి కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అనేక శతాబ్దాలుగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది. ఆ పరమ పవిత్రమైనటువంటి దేవుడికి దేవుళ్ళకి దీపాలు వెలిగించి ఆరాధన చేస్తూ ఈ సమాజాన్ని అందరినీ చల్లగా చూడమని, మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకునేటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు దీపాలు వెలిగించి సమస్త తెలంగాణ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. నాకంటే ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇదే వేదిక నుంచి మాట్లాడుతూ ఈ కోటి దీపోత్సవాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని వారు ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే. కేవలం రాష్ట్ర పండుగనే కాకుండా దీని జాతీయ పండుగ కూడా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి చెప్పారు. ఇదే వేదిక నుంచి మరొక్కసారి ఒక్కాడిస్తూ తప్పనిసరిగా శతాబ్దాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ దీపోత్సవాల కార్యక్రమాన్ని మన తెలుగు సంస్కృతి